హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులకైతే భారీ శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పరీక్షల తేదీలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఏ తేదీ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలని నేను మీకోసం అయితే అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంటర్ పరీక్ష తేదీలు నిర్ణయం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్ని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి జారీ చేసింది అని చెప్పేసి మనకి ఒక ప్రముఖ దినపత్రికలో వార్తా ప్రకటన రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం రోజున ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయితే అదే ఫిబ్రవరిలో 24వ తారీఖు రోజున ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. సో దీని ప్రకారం 23వ తేదీ 24వ తారీఖు రోజున ఇంటర్ పరీక్షలు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1వ తేదీ రోజున స్టార్ట్ చేసి 10వ తేదీ వరకు జరుగుతాయి అని చెప్పేసి కూడా తెలపడం అయితే జరిగింది. ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు కలిపి 24 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. రోజుకొకటి చొప్పున ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. ఒకరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటే నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల విద్యార్థులకి కూడా 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు అనేది జరగడం అయితే జరుగుతుంది. ప్రథమ సంవత్సర షెడ్యూల్ కనుక మనం చూసినట్టయితే 23వ తారీఖు రోజున తెలుగు పేపర్ 1 ఉంటుంది. సంస్కృతం, హిందీ, తమిళం, ఒరియా, కన్నడ, అరబిక్, ఫ్రెంచ్, పర్షియన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ 23వ తారీఖు రోజున ఉంటుంది. 25వ తేదీన ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది. 27వ తేదీన బాటనీ, హిస్టరీ పేపర్ 1, మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్ 1, 5వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, 7వ తేదీన ఎకనామిక్స్ పేపర్ 1, 10వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, 12వ తేదీన కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1, 14వ తేదీన సివిక్స్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథమెటిక్స్ పేపర్ 1, బైపీసీ స్టూడెంట్స్ కోసం 24న మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ద్వితీయ సంవత్సరం షెడ్యూల్ చూసుకున్నట్టయితే ద్వితీయ సంవత్సర విద్యార్థులకి ఫిబ్రవరి 24న లాంగ్వేజీ పేపర్ 2, 26న ఇంగ్లీష్ పేపర్ 2, 28న బోటనీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్ 2A, సివిక్స్ పేపర్ 2A, 6న జువాలజీ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2, 9న మ్యాథమెటిక్స్ పేపర్ 2B, 11న కంప్యూటర్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 2, 13న ఫిజిక్స్ పేపర్ 2, 16న మోడర్న్ లాంగ్వేజీ పేపర్ 2, జాగ్రఫీ 2, మ్యాథమెటిక్స్ 2, బైపీసీ విద్యార్థులకి 18న కెమిస్ట్రీ పేపర్ 2, 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2 నిర్వహిస్తారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ తేదీలను అయితే ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటర్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులైనా కూడా కామెంట్ రూపంలో మీకు ఆ వీడియో కావాలి అంటే వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకు కూడా ఆ వీడియోనైతే నేను అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.